నమస్కారం నేటి సిటీ న్యూస్ కి స్వాగతం నా పేరు వాజిం ముందుగా హెడ్లైన్స్ మంచిర్యాల జిల్లా కేంద్రంలో తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ H143 జర్నలిస్టుల నిరసన ఆందోళన జర్నలిస్టులపై జరుగుతున్న పోలీస్ దాడులను తీవ్రంగా ఖండించిన యూనియన్ నాయకులు రామకృష్ణపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పులిమడుగులో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవన్న బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్ బెల్లంపల్లిలో బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదుల ఆందోళన సిద్దిపేటలో అడ్వకేట్పై దాడి చేసిన ఏఎస్ఐపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చెన్నూరు మండలం ఇసుక డంపులపై పోలీస్ మైనింగ్ రెవెన్యూ శాఖ అధికారుల దాడులు ముత్తరావుపల్లి గ్రామంలో అక్రమంగా నిల్వ చేసిన 300 ట్రాక్టర్ల ఇసుక సీజ్ తెలంగాణలో జర్నలిస్టులపై జరుగుతున్న పోలీస్ దాడులపై మంచిర్యాల పట్టణంలో తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ H143 ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు జర్నలిస్టులపై పోలీస్ దాడులను ఈ సందర్భంగా వారు తీవ్రంగా ఖండించారు పోలీసుల వైఖరికి నిరసనగా మంచిర్యాల కేంద్రంలోని ఐబీ చౌరస్తా వద్ద నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా యూనియన్ నాయకులు చెట్ల రమేష్ రేణిగుంట శ్రీనివాస్ మాట్లాడుతూ మీడియా ప్రతినిధులపై దాడులు చేయడం వారిని అరెస్టు చేయడం మీడియా స్వేచ్ఛను హరించడమేనని మండిపడ్డారు ఉస్మానియా యూనివర్సిటీలో డిఎస్సీ అభ్యర్థులు నిరుద్యోగులు నిరసనను కవర్ చేసేందుకు వెళ్లిన రిపోర్టర్ వీడియో జర్నలిస్టులను పోలీసులు అరెస్టు చేయడం హేయమైన చర్యగా అభివర్ణించారు బల్కంపేట ఎల్లమ్మ ఆలయం వద్ద మహిళా జర్నలిస్టుతో పోలీసులు దురుసుగా ప్రవర్తించారని ఆరోపించారు రాష్ట్రంలో ప్రజాపాలన పేరుతో పోలీసుల పాలన సాగిస్తున్నారని వారు మండిపడ్డారు జర్నలిస్టులపై దాడి చేసిన పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు లేని పక్షంలో జర్నలిస్టుల ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో జిల్లాకు చెందిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు పాల్గొన్నారు సమస్య వార్తను కవరేజ్ చేయడానికి వెళ్ళిన జర్నలిస్టులపై పోలీసుల దాడిని TUWJ143 నుంచి మేము మంచిర్యాల జిల్లా శాఖ నుంచి తీవ్రంగా ఖండిస్తున్నాం పోలీసులు శాంతి భద్రతలో భాగంగా ఏ విధంగా ఉంటారో జర్నలిస్టులు కూడా ప్రజా సమస్యలు తీర్చడానికి శాంతియుతంగా వార్త కవరేజ్ చేయడానికి వెళ్తే తీవ్రవాదుల లెక్క వాళ్ళను తోపులాట చేసి అరెస్ట్ చేయడాన్ని మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ప్రభుత్వానికి కూడా హెచ్చరిస్తున్నాం భవిష్యత్తులో జర్నలిస్టులపై ఇలాంటి చర్యలు తీసుకుంటే మేము ఊరుకునేది లేదు రోడ్డెక్కవలసిన పరిస్థితి ఏర్పడుతుందని మేము వారికి తెలియజేస్తున్నాం కాబట్టి జర్నలిస్టులపై ఎవరైతే పోలీసులు దాడి చేసిందో ఆ పోలీసు అధికారులపై వెంటనే చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం నిన్న ఉస్మానియా యూనివర్సిటీలో నిరుద్యోగులు డిఎస్సి వాయిదా వేయాలని చేస్తున్న నిరసన కార్యక్రమాన్ని ఇందులో భాగంగా కవర్ చేయడానికి వెళ్ళిన జీ న్యూస్ రిపోర్టర్ శ్రీచరణ్ను పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని దాడి చేయడాన్ని TUWJ143 మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ప్రజా సమస్యలను నిత్యం వెలుగు చాటే జర్నలిస్టులపైన పోలీసుల దాడి చాలా అమానుష చర్య దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ప్రభుత్వం కూడా జర్నలిస్టుల తీరును గుర్తించాలి అదేవిధంగా ఎవరైతే పోలీసుల పైన దాడి చేసిందో వాళ్ళపైన తక్షణ చర్య తీసుకోవాలని కూడా TUWJ143 డిమాండ్ చేస్తున్నాం అలాగే మీడియా ప్రతినిధిని హైదరాబాద్లోని ఉస్మానియా యూనివర్సిటీలో పోలీసులు చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తూ చెన్నూరు ప్రెస్ క్లబ్ యూనియన్ ఆధ్వర్యంలో చెన్నూరులోని అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన తెలిపారు అనంతరం బైక్ ర్యాలీ నిర్వహించి తహసీల్దార్కు మెమోరాండం సమర్పించారు చెన్నూరు ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు అట్టెం మదనయ్య మాట్లాడుతూ జర్నలిస్టులపై దాడి చేసి అనుచిత వ్యాఖ్యలు చేసిన పోలీసులపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరిగితే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు ఏదైతే ఉస్మానియా యూనివర్సిటీలో జరిగిన జీ న్యూస్ కవరేజ్కి వెళ్ళినటువంటి రిపోర్టర్పై దౌర్జంగా ఒక రౌడీ వీధిలో గుంజుకుపోయినటువంటి సీఏను తక్షణమే సస్పెండ్ చేయాలి ఇక ముందు ఇలాంటి విలేకరులపై చర్యలు జరగద్దని మా అధ్యక్షులు మిత్రులందరూ కలిసి ఇక్కడ ఎంఆర్ఓ కూడా మెమోరం ఇవ్వడం జరిగింది ఉస్మానియా యూనివర్సిటీలో నిరుద్యోగులు చేసిన ధర్నాను కవరేజ్ చేసేందుకు వెళ్ళిన జీ న్యూస్ రిపోర్టర్పై సిఐ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం మన జీటీవీ రిపోర్టర్ నేను రిపోర్టర్ అని చెప్పినప్పటికీ కూడా సిఐ అధికారుల మెప్పు పొందేందుకు వీధి రౌడీని గుంజుకపోయినట్టు కాలర్ పట్టు గుంజుకుపోవడం ఇది హేయమైన చర్య. ఇలాంటి దాడులు
పునరావృతం కాకుండా ఉండాలంటే కొత్తగా బాధ్యతలు తీసుకున్న డీజీపీ గారు సిఐని వెంటనే సస్పెండ్ చేయాలి. ఇక నుండి ఎక్కడైనా రిపోర్టర్లపై దాడులు చేసినట్లయితే ఆందోళన తీవ్రతరం చేస్తాం. ఇంకొకటి ఏంటంటే గతంలో ఉన్న పాలసీని ఈ ప్రభుత్వం అమలు చేసేందుకు కృషి చేస్తున్నది. ఇది మంచి చర్య కాదు. విలేకరులపై దాడులు చేయడం అనేది, విలేకరులపై దాడులు చేస్తే సహించేది లేదు. రాష్ట్ర వ్యాప్తంగా అవసరమైతే రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. దీన్ని మానుకోవాలి. ఇక్కడితోని ఈ వ్యవస్థకు పులిస్టా పెట్టాలని కోరుకుంటున్నాం. చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్ హెచ్చరించారు. మందమరి సిఐ శశిధర్ రెడ్డి రామకృష్ణపూర్ ఎస్ఐ రాజశేఖర్తో కలిసి పులిమడుగు గ్రామంలో ఆయన కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమంలో పాల్గొన్నారు. రామకృష్ణపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పులిమడుగు గ్రామంలో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాన్ని శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏసీపీ రవికుమార్ మాట్లాడుతూ నేరాల నిర్మూలన కొరకే కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాంను నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ప్రజల భద్రత, రక్షణ పోలీసుల బాధ్యత అని, గ్రామంలో కొత్త వ్యక్తులు కానీ నేరస్తులు షెల్టర్లు తీసుకున్నట్లయితే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. యువత మద్యం, గంజాయి డ్రగ్స్లకు బానిసలై వారి జీవితాలను నాశనం చేసుకోవద్దని అన్నారు. అలాగే సైబర్ నేరగాళ్లకు మోసపోవద్దని, అనవసర ఫోన్ కాల్స్, మెసేజ్, వాట్సాప్, అంతేకాకుండా ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలను పాటించాలని, ద్విచక్ర వాహనాలపై వెళ్లే సమయంలో తప్పకుండా హెల్మెట్, డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలన్నారు. చేయడం జరిగింది. ఈ యొక్క ప్రోగ్రామ్కి మీరు గ్రామస్తులందరూ సహకరించారు. ధన్యవాదాలు. ఈ యొక్క కార్డెన్ సెట్ ఎందుకు చేస్తామంటే ప్రజల యొక్క రక్షణ కోసమే, భద్రత కోసమే మేము కండక్ట్ చేస్తున్నాము ఆఫీసర్ల ఇన్స్ట్రక్షన్ ప్రకారం. సో దీంట్లో ఇప్పుడు దాదాపు ఒక 60 to 70 వెహికల్స్ మనం అన్నీ తీసుకొచ్చారు. 45 ఆటోలు, 45 మోటార్ సైకిల్, ఒక కారు. ఇవన్నీ డాక్యుమెంట్ చూస్తాము. అన్నీ కరెక్ట్ ఉంటే మేము ఇప్పుడే ఇమ్మీడియట్గా ఇచ్చేస్తాం. లేని వాటి గురించి అది ఫర్దర్ ఏం చేయాలో చేస్తాము. తర్వాత ఇంతకుముందు సిఐ గారు చెప్పినట్టు చెన్నూరు మండలం ముత్తారపుపల్లి గ్రామంలో అక్రమంగా నిల్వ ఉంచిన ఇసుక డంపులపై పోలీసులు, మైనింగ్, రెవెన్యూ శాఖ అధికారులు దాడులు చేశారు. అక్రమంగా నిల్వ చేసిన 300 ట్రాక్టర్ల ఇసుకను అధికారులు సీజ్ చేశారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం ముత్తరపావుపల్లి గ్రామంలో అక్రమంగా నిల్వ ఉంచిన 300 ట్రాక్టర్ల గోదావరి ఇసుక డంపును పోలీసులు, మైనింగ్, రెవెన్యూ శాఖ గుర్తించి సీజ్ చేశారు. ఇసుక అక్రమ రవాణాకు పాల్పడుతున్న 9 మంది ట్రాక్టర్ యజమానులను అరెస్టు చేసి బైండ్ ఓవర్ చేశారు. గోదావరి నదిలో అక్రమ ఇసుక తవ్వకాలు జరుపుతూ రహస్య ప్రదేశాలలో ఇసుకను నిల్వ చేసి రాత్రికి రాత్రే లారీలతో ఊర్లకు ఊర్లు దాటిస్తూ అక్రమార్కులు లక్షల్లో సొమ్ము చేసుకుంటూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు. ఇకపై ఎవరైనా ఇలాంటి అక్రమాలకు పాల్పడితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. ఈరోజు చెన్నూరు మండలంలోని ముత్రావుపల్లి విలేజ్లో అక్రమంగా ఇసుక డంపులు ఉన్నాయనే సమాచారం మేరకు వెళ్ళి ఆ ఇసుక డంపులను గుర్తించడం జరిగింది. ఆ తర్వాత రెవెన్యూ వాళ్ళకు మరియు మైనింగ్ వాళ్ళకు సమాచారం ఇవ్వడం జరిగింది. ఆ అధికారులు కూడా వాళ్ళు కూడా మాతోటి పాటుగా అక్కడికి వచ్చారు. మేము ఇచ్చిన సమాచారం మేరకు మైనింగ్ వాళ్ళు, రెవెన్యూ వాళ్ళు ఆ ఇసుక డంపులు ఉన్న ప్రదేశానికి తీసుకువెళ్ళి అక్కడ చుట్టూ చాలా దిక్కుల ఇసుక డంపులు ఉన్నాయి. దాంట్లో ఆ ఇసుక డంపులను అన్నింటినీ పరిశీలించి వాళ్ళకు చూపించడం జరిగింది. వాళ్ళు రెవెన్యూ వాళ్ళు ఆ ఇసుక డంపులను పంచనామా చేశారు. అలాగే మైనింగ్ అధికారులకు పంచనామా చేసి వాళ్ళకు అప్పగించారు. అవి దాదాపుగా ఒక 300 ట్రాక్టర్స్ వరకు ఇసుక అక్రమంగా అక్కడ నిల్వ చేసినట్టుగా గుర్తించడం జరిగింది. అలాగే ఆ విలేజ్లో ఉన్నటువంటి ఒక 10 మంది ట్రాక్టర్ సంబంధించిన యజమానులను వాళ్ళను ఈరోజు పోలీస్ స్టేషన్కి పిలిపించేసి ఎంఆర్ఓ ముందు వాళ్ళను బైండ్ ఓవర్ చేయడం జరిగింది. ఎందుకంటే అక్రమంగా ఇసుక ఎలాంటి పర్మిషన్ లేకుండా, గవర్నమెంట్ పర్మిషన్ లేకుండా ఇసుకను తీసుకొచ్చి దాన్ని డంపు చేయడము చట్టరీత్యా నేరం. కాబట్టి వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళకు అట్లా చేయకూడదని చెప్పని వాళ్ళని ఎంఆర్ఓ గారి ముందట కూడా బైండ్ ఓవర్ చేయడం జరిగింది.
ఈ యొక్క ఇసుకను రెవెన్యూ అధికారుల సమక్షంలో మైనింగ్ వారికి అప్పగించడం జరిగింది. కాబట్టి ఎవరైనా కూడా ఇప్పటికి మళ్ళీ ఒకసారి మేము పోలీస్ తరఫు నుంచి చెప్తున్నాము, ఎట్టి పరిస్థితుల్లోనూ ఇసుకను అక్రమంగా రవాణా చేస్తే మాత్రము చట్టరీత్యా దాన్ని చర్యలు తీసుకోబడుతుంది. కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని చెప్పి మరొకసారి వినియోగించుకుంటున్నాము. సిద్దిపేటలో న్యాయవాదిపై ఏఎస్ఐ దాడి చేయడాన్ని నిరసిస్తూ బెల్లంపల్లి బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జూనియర్ సివిల్ కోర్టు ఎదుట గల రహదారిపై న్యాయవాదులు రాస్తారోకోని నిర్వహించారు. ఈ సందర్భంగా న్యాయవాదులు మాట్లాడుతూ న్యాయవాదులపై దాడి చేయడం అమానుషం అని, కేసు విషయంలో పోలీస్ స్టేషన్కు వెళ్తే ఏఎస్ఐ దురుసుగా ప్రవర్తించి దాడి చేయడానికి నిరసిస్తున్నామని, ఏ పోలీసు వ్యక్తి అయినా ఏ ప్రైవేటు వ్యక్తి అయినా వారిపై కేసులు నమోదు అయితే మళ్ళీ న్యాయవాదుల దగ్గరికి రావాలని, చట్టం అందరికీ సమానమే అని న్యాయవాదులపై దాడిని ఖండిస్తూ ఎవరైనా కానీ న్యాయవాదులపై దాడి చేస్తే చట్టం తన పనులు చేసుకోబోతుందని న్యాయవాదులు హెచ్చరించారు. అమానుషంగా దాడి చేసి అతను కొట్టడం జరిగింది. దానికి నిరసనగా మాకు స్టేట్ ఫెడరేషన్ ఆఫ్ బార్ అసోసియేషన్స్ అన్నీ కలిపి నిరసనకు పిలుపునిచ్చారు. పిలుపునివ్వడం జరిగింది. దానికోసం కానీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని బార్లు నిరసన తెలుపుతున్నారు. కావున మేము కూడా నిరసన తెలుపుతున్నాం. దీని మీద ఆ ఏఎస్ఐ ఎవరైతున్నారో అతను చర్య తీసుకొని ఆయన సస్పెండ్ చేయాలని చెప్పి మేము కోరుతున్నాం. ఈరోజు మేము రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరు కూడా ధర్నా చేయడం జరుగుతుంది. ఎందుకంటే సిద్దిపేటలో జరిగిన ఒక న్యాయవాది పైన అమానుష దాడిని ఖండిస్తూ ఈరోజు మేము ధర్నా చేయడం జరుగుతుంది. అయితే కొత్త చట్టాలు వచ్చినప్పటికీ కూడా ఆ కొత్త చట్టాల్లో అతి క్లిష్టమైన సెక్షన్లు అమలులో ఉన్నప్పటికీ కూడా పోలీసు వాళ్ళు న్యాయవాది పైన దాడి చేయడం చాలా అమానుషకరణము. ఎందుకంటే అతనిపైన క్రిమినల్ కేసు బుక్ అయిన ఒకవేళ రిజిస్టర్ అయినప్పటికీ వెంటనే రిజిస్టర్ అయినప్పటికీ కూడా మళ్ళా తర్వాత అతని తరపున మేమే న్యాయవాదులము వాదించడానికి ముందు రావాల్సి వస్తుంది. కాబట్టి అటువంటి న్యాయవాది పైన చేయి చేసుకోవడము చాలా అమానుషము. పోలీసు వాళ్ళు ఇది గ్రహించాలి. మీ పైన కూడా కేసులు ఏమైనా రిజిస్టర్ అయితే అదే న్యాయవాది మేమే దగ్గరుండి మీ పైన కేసులను మేము కాదు అని చెప్పేసి నిరూపించాల్సిన న్యాయవాది పైన ఇటువంటి చేతులు చేసుకోవడము చాలా బాధాకరము. ఎందుకంటే మీరు కూడా చట్టానికి అతిథులే, మీరు చట్టం ఎవరికి కూడా చుట్టం కాదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇది దృష్టిలో పెట్టుకొని ఏ న్యాయవాది పైన కూడా దాడికి ప్రయత్నిస్తే ఇది పోలీసు వారే కానీ మరి ఏ ప్రైవేటు వ్యక్తులు కానీ ఇటువంటి సంఘటన చేస్తే కఠినమైన చర్య ఉంటుందని చెప్పేసి సిద్దిపేట న్యాయవాదికి మేము అతనికి ప్రొటెక్షన్ కోసం ఈరోజు మేము ధర్నా చేస్తున్నాము. అడ్వకేట్ యాక్ట్, ప్రొటెక్షన్ యాక్ట్ వెంటనే తీసుకురావాలని చెప్పేసి బార్ కౌన్సిల్ ఏదైతే హైకోర్టు వారు ఉన్నారో వాళ్ళకు కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. దయచేసి తొందరగా అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ను తొందరగా తీసుకొస్తే బాగుంటుంది. లేకుంటే ఇటువంటి దాడులే ఎదుర్కోవాల్సి వస్తుంది. మందమరి ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో వన మహోత్సవాన్ని నిర్వహించారు. మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు, ప్రెస్ క్లబ్ అధ్యక్షులు గాండ్ల సంజీవ్, క్లబ్ సభ్యులు మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు, ప్రెస్ క్లబ్ అధ్యక్షులు గాండ్ల సంజీవులు, కాంగ్రెస్ నాయకులు శతక సుదర్శన్లు మొక్కలు నాటారు. అనంతరం రాబోయే తరాలకు మంచి ఆక్సిజన్ అందించాలంటే ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని సూచించారు. రోజు రోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతతో భూగోళం వేడెక్కుతుందని, తద్వారా మనుషులు వేడిని తట్టుకోలేక ఇబ్బందులు పడే అవకాశం ఉందని అన్నారు. ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంటుందని కూడా తెలిపారు. వర్షాలు సమృద్ధిగా కురవాలన్నా, వాతావరణం బాగుండాలన్నా మొక్కలు నాటాల్సిన అవసరం ఎంతైనా ఉందని పేర్కొన్నారు. మందమరి పట్టణ ప్రజలకు నమస్కారం. ఈరోజు మందమరి ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో మందమరి మార్కెట్ బస్టాండ్ ఆవరణలో మా ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో చెట్లు నాటడం జరిగింది. ఈ చెట్లు నాటడం ఎందుకు మీకు ఆలోచన వచ్చిందంటే ఈ వర్షాలు వాతావరణం ఆలోచించి ఈ మన కమిషన్ సార్కు ఫోన్ చేసి మన నర్సరీ సార్ వారికి చెప్పి మనకు చెట్లు అయితే పంపించండి. 15 చెట్లు ఈ బస్టాండ్లో అన్ని ప్లేస్లో మొక్కలు నాటడం జరిగింది. 2 డిగ్రీలు ఉంటే నెక్స్ట్ సంవత్సరం 53, 54 ఇట్లా ప్రతి సంవత్సరము పెరుగుతూనే ఉన్నది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మాకు గవర్నమెంట్ తరఫున కూడా 1,07,000 ఈ యొక్క సంవత్సరానికి టార్గెట్ ఇచ్చారు. దీన్ని పురస్కరించుకొని మేము ఎక్కడైతే ఓపెన్ ప్లేసులలో కానీ తర్వాత ఇండ్లలో కానీ పండ్ల మొక్కలు వేయడానికి రెడీ ఉన్నాము. ఓపెన్ ప్లేసులలో కూడా మేము చెట్లు నాటడానికి రెడీ ఉన్నాం సార్. వాతావరణం మీరందరూ కూడా ప్రతి ఇంటిలో ఖచ్చితంగా ఒక 2-3 మొక్కలు పెంచుకొని వాతావరణాన్ని మరియు ఈ యొక్క
ఎదురవుతున్న సమస్యలను గుర్తించుకొని దయతోని అందరూ ఈ మందమరి పట్టణ ప్రముఖులు కానీ విద్యావేత్తలు కానీ గృహలో ఉన్న వాళ్ళు కానీ అందరూ ఈ యొక్క చెట్లు నాటే కార్యక్రమం పురస్కరించుకుని అందరూ ఈ సంవత్సరమైన కనీసం నాటితే నెక్స్ట్ ఇయర్ నుంచి మనకు ఈ యొక్క ఎండవేడిని తగ్గి ఉంటామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క ప్రెస్ క్లబ్ తరఫున ఈ యొక్క నాటడం అనేది చాలా సంతోషము. ఇదే విధంగా అందరూ చెట్టు పెట్టడం చాలా సంతోషంగా ఉన్నది. కాబట్టి రానున్న రోజులలో దేశవ్యాప్తంగా చెట్టు పెట్టకపోతే మనకి ఇంకా ఎండ వేడి పెరిగిపోయి మనం చాలామంది ప్రాణాలు పోయేటువంటి పరిస్థితి ఉన్నది. ఇప్పటి వరకు కూడా మనకు వర్షాలు రాలేదు. ఇప్పుడు చాలా ఇబ్బందికరమైన పరిస్థితి కనబడుతూ ఉన్నాయి. రాత్రిపూట కొంచెం సేపు ఒక 10 నిమిషాలు కొడితే తెల్లవారి మళ్ళీ వేడితో ఆవిరైపోతున్నది. కాబట్టి ప్రతి ఒక్కరు కమిషనర్ గారు చెప్పినట్టు, మరి అధ్యక్షులు ప్రెస్ క్లబ్ అధ్యక్షులు సంజీవ్ గారు చెప్పినట్టు ప్రతి ఒక్కరు ఇంటికి 1-2 ప్లస్ ఉన్నట్టయితే స్థానాన్ని బట్టి 1-2 చెట్లు పెట్టినట్టయితే మన వాతావరణాన్ని మనల్ని మనం రక్షించుకున్నట్టయితుంది, మన పొల్యూషన్ కాపాడుకున్నట్టయితుంది. ప్రతిదాన్ని కూడా మనమే రక్షించుకొని మన ఊరును పచ్చదనంగా చేసుకునే పరిస్థితి ఉంటుంది. కాబట్టి దానికి కమిషనర్ గారు అల్లవేళ మనకు సహకరిస్తూ ఉంటారు. మేము కూడా లయన్స్ క్లబ్ నుంచి మరి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గారు ఎంపీ గారి సహకారంతో వాళ్ళు మొన్ననే ఆదేశించడం జరిగింది. ఈ మందవల్ల మొట్టమొదటిసారిగా కమిషనర్ గారు ఏర్పాటు చేసినటువంటి మరి మున్సిపల్ రివ్యూ మీటింగ్లో ఎమ్మెల్యే గారు మొట్టమొదటి చెట్టు పెట్టడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ చెట్టు పెట్టినట్టే ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో పెట్టడం జరిగింది. కాబట్టి మేము అందరు కమిషనర్ గారి సహకారంతో మేము పెట్టే ప్రతి కార్యక్రమానికి ఒక ఫోటోలు తీయడం, మ్యాటర్ రాయడమే కాకుండా ప్రెస్ క్లబ్ సోదరులను కూడా మాలో ఒక్కలై ఉండాలని చెప్పేసి వాళ్ళని కూడా మాతో భాగస్వాములు చేసుకొని వాళ్ళ సహకారం కూడా తీసుకొని చెట్టు పెట్టే కార్యక్రమంలో వాళ్ళని కూడా సహకరించాలని వాళ్ళని కూడా మేము తోడుగా తీసుకుంటామని చెప్పి తెలియజేస్తూ ఈ యొక్క చక్కటి కార్యక్రమానికి ప్రెస్ క్లబ్ సోదరులందరికీ పేరు. సింగరేణి బొగ్గు గనుల వేలాన్ని వ్యతిరేకిస్తూ మందమరి జీఎం కార్యాలయం ఎదుట ఏటీసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షలు 4వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా సీతారామయ్య మాట్లాడుతూ సింగరేణిలోని 4 బొగ్గు బ్లాకులను అరబిందో, అవంతిక ప్రైవేటు కంపెనీలకు ఇచ్చిన బొగ్గు బ్లాకులను రద్దు చేసి సింగరేణికి కేటాయించాలని వారు డిమాండ్ చేశారు. కొత్తగా ప్రారంభించే తాడిచెర్ల, శ్రావణపల్లి బొగ్గు గనులను సింగరేణి సంస్థకు కేటాయించాలన్నారు. ఆగిపోయిన రామకృష్ణపూర్ ఓపెన్ కాస్ట్, కొత్తగూడెం VK7 ఓపెన్ కాస్ట్, ఇల్లందు, రోంపేడు ఓపెన్ కాస్ట్, మనుగురు ఓపెన్ కాస్ట్ గనులను అనుమతులు ఇవ్వాలని బొగ్గు గనుల శాఖ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కోరామన్నారు. కేంద్ర ప్రభుత్వం సింగరేణి బొగ్గు బ్లాకులను వేలం వేయడాన్ని తప్పుపట్టారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సింగరేణి సంస్థల లాభాలను మాత్రమే బేరేజ్ వేస్తున్నారని ఆరోపించారు. సింగరేణి సంస్థ మనుగడను కాపాడుతామని ఎన్నికల్లో ఇచ్చిన హామీలను మరిచి సింగరేణి సంస్థకు చెందిన 4 బొగ్గు బ్లాకులను వేలం వేయడాన్ని ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. 45,000 మంది కార్మిక జీవితాలతో కేంద్ర ప్రభుత్వం ఆడుకుంటుందని ఎద్దేవా చేశారు. తెలంగాణ మణిహారంగా సింగరేణి సంస్థ తయారైందని, దానిని కాదని ప్రైవేట్ వ్యక్తులచే బొగ్గు వెలికితీత పనులు సమంజసం కాదని అన్నారు. ఆఫీసు ముట్టడి చేసి కలెక్టర్ల ద్వారా ప్రభుత్వానికి మెమరాండం పంపించాం. 6వ తేదీ నుండి అన్ని జనరల్ మేనేజర్ ఆఫీసు ముందు రిలే నిరాహార దీక్షలు చేస్తూ ఉన్నాం. రేపు 18వ తేదీ నాడు ఏదైతే వేలంపాట పెట్టే ప్రదేశంలో హైదరాబాద్లో కూడా పెద్ద ఎత్తున ధర్నా చేసి దాన్ని క్యాన్సిల్ చేయించడానికి పోరాటం చేస్తున్నాం. ఇవాళ బీజేపీ ప్రభుత్వం ఏదైతే బొగ్గుబాయిల ప్రైవేటీకరణని తీసుకొచ్చి వేలంపాట పెడతా ఉన్నారు, ఇవాళ రాజకీయ పార్టీలు అధికారంలో ఉన్న ఒక మాట, ప్రతిపక్షంలో ఉన్న ఒక మాట మాట్లాడుతూ ఉన్నారు. ఆనాడు మరి MMDR చట్టాన్ని బలపరిచిన వాళ్ళు ఈనాడు బొగ్గన్ల వేలానికి వ్యతిరేకం అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా బొగ్గన్ల వేలానికి వ్యతిరేకం అని చెప్పారు. నిన్న బొగ్గన్ల వేలంపాట పెడితే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారే దాన్ని ఇనాగ్రేషన్ చేయటం అంటే ఇది చాలా దుర్మార్గమైన చర్య. కాబట్టి ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ కూడా ఇచ్చిన హామీ మేరకు బొగ్గు బ్లాకుల వేలాన్ని రద్దు చేయించి సింగరేణికే కేటాయించే ఏర్పాటు చేయాలని మేము ఏఐటీసీగా డిమాండ్ చేస్తాం. సిసిసి నస్పూర్ వారసంత చిరు వ్యాపారుల సంఘం ఆధ్వర్యంలో ఆషాఢ మాసం బోనాల జాతర వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. వారసంతలో చిరు వ్యాపారం కొనసాగించే మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. సిసిసి కార్నర్ నుండి రాయల్ టాకీస్ ఏరియా మీదుగా వారసంత వరకు బోనాలతో శోభయాత్ర నిర్వహించారు.
మహిళలు డప్పు చప్పుల మధ్య నృత్యాలను హోరెత్తించారు. అనంతరం వారసంతలో అమ్మవారికి పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. అమ్మవారికి మేకపోతులు బలిచ్చారు. ఈ కార్యక్రమంలో వారసంత వ్యాపారుల సంఘం అధ్యక్షురాలు బియ్యాల లలిత, ఉపాధ్యక్షురాలు శశిరేఖ, ప్రధాన కార్యదర్శి రాజబాబు, కోశాధికారి కోమల, శంకరమ్మ, విజయ, రత్న, సంపత్, జ్యోతి, రాజు తదితరులు పాల్గొన్నారు. కేంద్రం రైతుల పంటలకు కనీసం మద్దతు ధర పెంచడంపై హర్షం వ్యక్తం చేస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చిత్రపటానికి బీజేవైఎం నాయకులు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా బీజేవైఎం జిల్లా అధ్యక్షులు అశ్వర్ రెడ్డి, బీజేపీ నాయకుడు మోట పలుకుల తిరుపతి మాట్లాడుతూ ఎన్డీఏ ప్రభుత్వం 3వసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పంటల కనీసం మద్దతు ధరను ఈ సంవత్సరం పెంచడంపై రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు. రైతుల యొక్క శ్రేయస్సు కోరుకునే మోడీ రైతు బాంధవుడిగా కిసాన్ సామాన్ నిధి నిధులు విడుదల చేసి కనీసం మద్దతు ధరను పెంచాలని అన్నారు. గతంలో కనీస మద్దతులు ధరలు చాలా తక్కువగా ఉండేవని, నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చాక రైతుల పంటలకు కనీస మద్దతు ధర లభిస్తుందని, రైతుల యొక్క ఆదాయాలు పెరిగాయని, తద్వారా రైతుల జీవితాలు బాగుపడ్డాయని, అందుకోసమే మరోసారి అధికారం నరేంద్ర మోడీకి ఇచ్చారని తెలిపారు. 8 నుంచి 10,000 రూపాయల సబ్సిడీ ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇస్తా ఉన్నది. మరి రైతుల కోసము ఈరోజు కేంద్ర ప్రభుత్వము, మన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వము అనేక సందర్భాల్లో అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెడతా ఉన్నది. రైతులకు సబ్సిడీ పేర్లపైన ట్రాక్టర్లను కూడా ఈ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇస్తా ఉన్నది. మరి గతంలో మనం చూసుకున్నట్లయితే మన యొక్క కనీస మద్దతు ధర ఎట్లుండేనంటే 100లలో ఉండే, నేడు 1000 దాటిపోతూ ఉన్నది. ఈ ప్రాంతంలో వరి, పత్తి ఎక్కువ పండిస్తూ ఉంటారు. మరి ఈ పత్తికి, వరికి ఈ సంవత్సరానికి మరి మద్దతు ధర పెంచిన నరేంద్ర మోడీ గారికి మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. జనవరి నుంచి జనవరి వడ్ల కొనుగోలు కేంద్రాలలో మరి వడ్లను మరి ఎక్కడ కూడా బోనస్ ఇప్పటి వరకు కూడా ప్రకటించారు. రెండోది, వడ్డ కటింగ్ పేరు మీద కూడా ప్రజలను మోసం చేసినటువంటి పరిస్థితి. ఇక మూడో విషయానికి వస్తే రైతు బంధు, దాన్ని రైతు భరోసాగా మార్చినటువంటి మన రేవంత్ రెడ్డి గారు మరి ఇప్పటి వరకు పెంచినటువంటి రైతు భరోసా అనేది ఏదైతే ఉందో ఇప్పటి వరకు రైతుల ఖాతాలలో వల్లే. గత ప్రభుత్వం టీఆర్ఎస్ని చూసినట్టయితే సీజన్ స్టార్ట్ కాగానే రైతు బంధు పేరు మీద రైతులలో పడేది. ఇక ఇక్కడ 7,500 15,000 ఇస్తానని చెప్పి మాయమాటలు చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు కాలయాపన చేస్తారు. ఈ సర్వే అంటాడు, ఆ కమిటీ అంటాడు, ఈ కమిటీ అంటూ ఈ కాలయాపన చేస్తూ ప్రజలను, రైతులను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఇది నవవంచక పాలన, కాంగ్రెస్ పార్టీ పాలన. ఈ కాంగ్రెస్ పార్టీ పాలనకు సరైనటువంటి గుణపాఠం చెప్పాలంటే మరి రైతులు, మహిళలు, సబ్బండ వర్గం కూడా మరి మేల్కొనవలసిందిగా కోరుతూ ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి మండల పార్టీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై హింద్, జై భారత్. రైతుల జీవన ప్రమాణాలు మెరుగుపరచడమే లక్ష్యంగా వ్యవసాయ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో నిబద్ధతతో పనిచేయాలని మెదక్ కలెక్టర్ రాహుల్ రాజ్ సూచించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వ్యవసాయాన్ని లాభసాటిగా చేస్తూ రైతుల జీవన ప్రయాణాలను మెరుగుపరచాలన్నదే లక్ష్యంగా రైతులు అవగాహన కల్పించారు. ఎక్కువ గిరాకీ ఉన్న సేవలను రైతులకు అందించి ప్రకృతి నష్టం వాటిల్లకుండా వ్యవసాయాన్ని జీవనోపాధి నుంచి వ్యాపార రత్నంగా చేసుకునేందుకు చేయూతనిచ్చి తద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేయుటకు చర్యలు తీసుకోవాలన్నారు. ఉత్పత్తి ఖర్చు తగ్గించి రైతుల వ్యవసాయ రాబడిని పెంచేలా రైతులలో చైతన్యం కల్పించారు. రైతుల యొక్క పెట్టుబడి ఖర్చులు తగ్గిస్తూ ఆదాయం పెంపొందించే మార్గాలపై దృష్టి సారిస్తూ క్షేత్రస్థాయిలో పనిచేసేటువంటి వ్యవసాయ శాఖ అధికారులు నిబద్ధతతో పనిచేస్తూ రైతుల యొక్క ఆదాయం పెంచుతూ దేశం యొక్క అభివృద్ధిలో వ్యవసాయ పాత్ర పెంపొందించే కృషి చేయాలని అధికారులను ఆదేశించారు. సో ఇప్పుడు మెయిన్ నేను పర్సనల్ ఇక్కడ మీటింగ్ పెట్టడానికి మెయిన్ కారణం ఏంటి అనేది నేను స్టార్టింగే చెప్తాను. సో ప్రతి టైం కూడా ఇంప్రూవ్మెంట్ అనేసి ఏదో ఒకటి ఉండాలి. ఇప్పుడు మనకి జీడిపి అనేసి విన్నరా? జీడిపి ఏమది? సిటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మంచిర్యాల జిల్లా కేంద్రంలో తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ H143 జర్నలిస్టుల నిరసన ఆందోళన. జర్నలిస్టులపై జరుగుతున్న పోలీస్ దాడులను తీవ్రంగా ఖండించిన యూనియన్ నాయకులు.
రామకృష్ణపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పులిమడుగులో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం. చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవన్న బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్. బెల్లంపల్లిలో బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదుల ఆందోళన. సిద్దిపేటలో అడ్వకేట్పై దాడి చేసిన ఏఎస్ఐపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్. చెండూరు మండలం ఇసుక డంపులపై పోలీస్ మైనింగ్ రెవెన్యూ శాఖ అధికారుల దాడులు. ముత్తరావుపల్లి గ్రామంలో అక్రమంగా నిల్వ చేసిన 300 ట్రాక్టర్ల ఇసుక సీజ్. నేటి సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమైన సిటీ న్యూస్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.